దాన్ని డినామినేషన్గా మార్చేసి ఆ యొక్క భాషలు మాట్లాడితేనే పరలోకం వెళ్తాం, ప్రవచనాలు చెప్తేనే పరలోకం వెళ్తామని చెప్పి వాళ్ళు దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చేశారు. హల్లెలూయా. అంటే ఒక సంఘ సంస్కృతి రావడం, సంఘమును ఉద్యోగపరచడం, ఆ ఉద్యోగపరిచిన వ్యక్తి చనిపోవడం, ఆ వ్యక్తి పేరు మీద వెనకాల ఉన్న సంఘాన్ని ఏర్పాటు చేసాడు. దానిని ఒక డినామినేషన్గా ఆయన బోధ ఇది, ఆయన నీతీకరణ కోసం చెప్పాడు కాబట్టి మన నీతీకరణ సంఘం, ఆయన శుద్ధీకరణ కోసం చెప్పాడు కదా మా శుద్ధీకరణ సంఘం, ఆయన భాషల కోసం చెప్పాడు కదా మా పెంతుకొస్తు సంఘం అని ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ ఏర్పాటు చేసిన ఒక సంఘ సంస్థ ఏర్పాటు చేసిన విగ్రహారాధన వైపు మళ్ళీపోవడం మొదలుపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఏదైతే జరిగిందో సంఘ కాలాలలో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుడు నాకు మహిమగోలును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట అండి? బైబిల్ ఏమీ తూచా తప్పకుండా ఏది పాలిపోదండి. అక్కడ ఏం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది. పాత నిబంధనలు ఏం జరిగింది కొత్త నిబంధనలు అదే జరుగుతుంది. అది మన కళ్ళు చూడడానికి ఆత్మ సంబంధమైన కళ్ళు ఉంటేనే చూస్తాం, లేకపోతే మనం చూడలేమండి. దేవుడు పాత నిబంధనలు ఏదైతే రాసి పెట్టాడో ఆ యొక్క యెహోషువ గ్రంథంలో యెహోషువ ఏదైతే చేశాడో ఇక్కడ కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ అదే చేస్తా ఉంది. సంఘ కాలాలలో ఏదైతే జరుగుతూ ఉందో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఏం జరిగిందో ఎఫెసీ సంఘకాలంలో కూడా అదే జరుగుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరిగిందో కొత్త నిబంధనలో సంఘకాలంలో కూడా అదే జరుగుతూ ఉంది. అయితే సంఘకాలంలో లాస్ట్ సంఘకాలం ఏంటండి? సంఘకాలంలో చివరి సంఘకాలం ఏంటి? సంఘకాలంలో చివరికైన సంఘకాలం ఏంటండి? ఏంటండి అందరూ చెప్పాలి. లవోదికేయ సంఘకాలం. చివరి సంఘకాలం ఏంటంటే లవోదికేయ సంఘకాలం. ఎక్కడ ఉందండి అది? ప్రకటన గ్రంథం 1:13 ఉంటుంది. అది చివరి సంఘకాలం ఏంటంటే లవోదికేయ సంఘకాలం. మొదటి సంఘకాలం ఎఫెసీ సంఘకాలం. తర్వాత చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 1:11 నుంచి అవుతే, నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు మొదటి సంఘకాలం ఏదండి? ఎఫెసు సంఘకాలం. రెండవ సంఘకాలం ఏంటి? స్మరణ. మూడవ సంఘకాలం పెర్గమ. నాలుగవ సంఘకాలం థుయతైర. ఐదవ సంఘకాలం సార్దిస్. ఆరవ సంఘకాలం ఫిలడెల్ఫియా. ఏడవ సంఘకాలం లవోదికేయ. ఇప్పుడు ఏ విధంగా అక్కడ 7 సంఘకాలాలకి అక్కడ 7 సంఘకాలాలు అక్కడ ఉన్నాయో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 7 సంఘ సంస్కర్తలు వచ్చారు. 7 సంఘ సంస్కర్తలు వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 7 సంఘ సంస్కర్తలు వచ్చారు. ఇప్పుడు 7వ సంఘ సంస్కర్త ఎవరంటే సంసోను అయి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ సంఘ సంస్కర్త ఎవరంటే సంసోను అయి ఉన్నాడు. ఈ సంసోను అతను అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు ఇతనుకి చేసిన పొరపాటును బట్టి, చేసిన అతిక్రమాలను బట్టి, చేసిన భయంకరమైన కార్యాలు బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి లోక క్రమంలోకి వెళ్ళిపోవడం వల్ల, లోక కార్యాల్లో మునిగిపోవడం వల్ల, అమ్మాయిలతో సరసలాడడం వల్ల, వేశ్యలతో తిరగడం వల్ల ఇతను మత్తుడైపోయి కళ్ళు పోగొట్టుకుని గుడ్డోడైపోయాడు. ఎవరండి? సంసోన్ గుడ్డువాడైపోయాడు. ఆ గుడ్డిదే ఈనాటి లవోదికేయ సంఘకాలం. లవోదికేయ సంఘకాలంలో బైబిల్ ఏం చెప్తుందంటే లవోదికేయలో ఉన్న ప్రజలు ఏమైనా ఉన్నారంటే గుడ్డివారే ఉన్నారని రాయబడింది. గుడ్డివాడు, దిగంబరి, దౌర్భాగ్యురాలు, ఇంకేమున్నదండి అక్కడ? దిక్కుమాలింది. దేవుడు తిడతా ఉన్నాడు ఆ లవోదికేయ సంఘకాలాన్ని. ఆ లవోదికేయ సంఘకాలం ఏమై ఉన్నదంటే గుడ్డిదై ఉంది. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఎలాగైతే గుడ్డోడైపోయాడో 7వ సంఘ సంస్కర్త కళ్ళు పోగొట్టుకున్నాడో, అపవిత్రమైన కార్యాలు చేసి, అమ్మాయిలతో సరసాలాడి, వేశ్యలతో తిరిగి, ఫిలిస్తీన్లతో ఏకమై అతను విగ్రహార్థంలో కలిసిపోయి అతను ఏ విధంగా కళ్ళు పోగొట్టుకుని గుడ్డోడైపోయాడో ఈ లవోదికేయ సంఘకాలము కూడా ఆ విధంగానే వాక్యాన్ని వదిలి, దేవుణ్ణి వదిలి, దేవుని చిత్తమును వదిలి,
దేవుని యొక్క కార్యాలను వదిలి ఎలాగైతే ఆచారాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలు అంటూ ఏ విధంగా లోకంలో కలిసిపోయి లోకము కావాలి, దేవుడు కావాలంటూ అవి ఏ విధంగా ముందుకెళ్ళిపోయిందో, ముందుకెళ్ళి అది ఏ విధంగా గుడ్డిదైపోయిందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. హల్లెలూయా. లౌకిక సంఘాలు ఏమైందండి? గుడ్డిదైపోయింది. అక్కడ సంసోను కూడా గుడ్డువాడు అయిపోయాడు. ఈ సంసోనుకి 7 జడలు ఉన్నాయండి. ఏంటండి? సంసోన్కి 7 జడలు ఉన్నాయి. ఇలా తల కిందకంట ఉండేది. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి మంగళగత్తి అతను నెత్తి మీద వేసేవారు కాదు. ఎందుకంటే దూత చెప్పింది, నీ కొడుకు మీద మంగళగత్తి వెళ్ళకూడదు, మద్యమైనను సౌరమైనను చేయించుకోకూడదు, అది ఆయనకి సున్నతి. ఆయనకి దేవుడు ఒక ఏమిచ్చాడంటే చూడండి, అక్కడ నాజీరు చేయబడ్డాడు. అతను ఒక నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీరు అంటే దేవునికి ప్రత్యేకించబడిన వ్యక్తి. దేవుని కొరకు ప్రత్యేకించబడి అతను నాజీరు చేయబడి 7 జడలతో అతను ఉన్నాడు. అతని నెత్తి మీద 7 జడలు ఉన్నాయి. అది నాజీరుకు ఒక గుర్తు. కానీ సంసోను దాన్ని పోగొట్టుకుని ఎలా పోగొట్టుకున్నాడంటే, దెలీలను చూసి, ఒక వేశ్యను చూసి ఆమె యొక్క ఒడిలో పడుకుని ఆమెతోనే జీవితం, ఆమెతోనే ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నాడు అతను ఆ దెలీల ఒడిలో ఎప్పుడైతే పడ్డాడో, ఆ దెలీల ఏం చేసిందో తెలిసింది, చక్కగా జో కట్టి, చక్కగా లాలించి పాలించి అతనికి భయంకరంగా మద్యాన్ని పోయించి ఆ రాత్రికి రాత్రి నున్నగా గుండు కొట్టించేసింది. ఆమేన్. హల్లెలూయా. దెయ్యం ఒడిలో నువ్వు కూడా తలగా పెట్టి, అబ్బా ఈ జీవితం బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, చక్కగానే ఉంది, ఆ యొక్క బిర్యానీ తింటున్నాం, అన్నీ బాగుంది, లోకం పద్ధతులన్నీ బాగున్నాయి, ఆచారాలన్నీ బాగున్నాయి అని దెయ్యం ఒడిలో నువ్వు తలగా ఏటా గొరకట్టి నిద్రవుతున్నావు అనుకో, దెయ్యం కూడా నీకు గుండు కొట్టేద్ది. ఆత్మ సంబంధమని గుండు కొట్టేద్ది. ఆత్మ సంబంధమని గుండు కొట్టేద్ది. దేవుని యొక్క నిజమైన వాక్యం తీసేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే అదే జరిగింది. సంసోనుకి అదే జరిగింది. సంసోను దాన్ని పోగొట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసండి, ఆ దాగోను మందిరంలో ఆ శిరసాల్లో పడి దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. ప్రభువా, వన్స్ మోర్ లార్డ్, దేవా ఒక్కసారి అవకాశం ఇస్తే నేను మరలా దేవుని యొక్క శక్తిని పొందుకొని ఇంకెన్నడూ కూడా నేను కూడా బతకను, నేను కూడా చచ్చిపోతాను ఇందులో పడి, ఇంకా నాకు బతుకొద్దు, ఒక్కసారి కనుక నువ్వు మాకు అవకాశం ఇస్తే నా శత్రువులందరినీ కూడా ఇక్కడే చంపేస్తానని దేవుని బ్రతిమాలుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మరలా రిస్టోర్ చేశాడు, మరలా పునరుద్ధరించాడు. మరలా గుండు కొట్టేసిన గుండు మీద ఆ యొక్క వెంట్రుకలు మొలడం స్టార్ట్ అయ్యాయి. ఆ మొలడు ఎప్పుడైతే ఈ యొక్క వెంట్రుకలు మొలుస్తూ ఉన్నాయో, దేవుని యొక్క శక్తి సంసోను మీద వస్తా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి సంసోనులో ఎప్పుడైతే వస్తా ఉందో, మరలా సంసోను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడో, ఆ దాగోను మందిరంలో 2 స్తంభాల పైన ఆనుకున్న ఆ యొక్క స్తంభాలను ఎప్పుడైతే బలంగా పట్టి గట్టిగా తాగాడో, ఆ యొక్క దాగోను మందిరం పటపట రాలిపోయి కూలిపోయి అందులో ఉన్న ఫిలిష్తీయులందరూ కూడా చచ్చిపోయారు. అందులో పడి సంసోను కూడా చచ్చిపోయాడు. అంటే దేవుడు ఆ యొక్క చివరి దినములో సంసోను యొక్క కాలంలో దేవుడు వాక్యాన్ని మరలా రెస్టోర్ చేస్తా ఉన్నాడు, పునరుద్ధరణ చేస్తా ఉన్నాడు. వాక్యం మళ్ళీ తిరిగి రిపీట్ అవుతా ఉంది. దేవుని యొక్క శక్తి భూమి మీదకి, సంఘంలోనికి మరలా తిరిగి వస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే 7వ సంఘ కాలంలో దేవుడు మరలా తన ప్రసన్నతతో, తన వెలుగుతో, తన యొక్క జీవ కణముతో మరలా సంఘం పైకి వస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. సంఘం గుడ్డిదైపోయింది ఆచారాల చేత, సంఘం గుడ్డిదైపోయింది సాంప్రదాయాల చేత, సంఘం గుడ్డిదైపోయింది విగ్రహారాధన చేత, అనేకమైన కార్యాల చేత సంఘం గుడ్డిదైపోయి ఆ యొక్క సంఘము ప్రలాపించి ఏడ్చి పశ్చాత్తాపడి ఓ లార్డ్ వన్స్ మోర్ లార్డ్ అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క శక్తి మరలా సంఘంలోకి వచ్చి రెస్టోర్ అవుతూ ఉంది, పునరుద్ధరించబడతా ఉంది. హల్లెలూయా. అలాగే ఇంకా విషయాలు చూద్దాం. ఈ సంసోను ఎలాంటివాడంటే, ఇది ఒక పెంతెకొస్తు మాదిరిగా ఉంది. అది 7 సంఘకాలంలో ఉన్న 7 దూతల వర్తమానంలో ఉన్నది. మరలా ప్రవక్త యొక్క వర్తమానం వచ్చినప్పుడు, తిరిగి పొందుకున్నప్పుడు సంసోను తిరిగి పునరుద్ధరించబడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క వెంట్రుకలు మరలా మొలిచాయో, ఆ శక్తి మరలా ఎప్పుడైతే పునరుద్ధరించబడిందో, సంసోను మరలా పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు.
హల్లెలూయా. అప్పుడు వరకు కూడా వేశ్యలను తిరిగాడు, ఆ భయంకరమైన కార్యాలన్నీ చేశాడు, మద్యాన్ని తాగేశాడు, గుండు కొట్టించుకుని ఉన్నాక గుండు అయిపోయాడు, ఆ దాగుని మందిరంలో ఒక బలి పశువుగా మారిపోయాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే వచ్చిందో మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాడు. ఈ సంసోను ఎలాంటి అంటే, ఈ సంసోను యొక్క గోత్రం ఏంటంటే దాను గోత్రం. హల్లెలూయా. సంసోను గోత్రం ఏంటండి? దాను గోత్రం. దాను గోత్రం యొక్క చిహ్నం ఏంటంటే, గోత్రానికి ఒక చిహ్నం ఉంటుంది, గోత్రానికి జీవి ఉంటుంది. ఆ గోత్రానికి సంబంధించిన జీవి ఎవరంటే పక్షిరాజు అయి ఉన్నాడు. సంసోను యొక్క దాను గోత్రానికి సంబంధించిన అభిషేకం ఎక్కడదంటే పక్షిరాజు యొక్క అభిషేకం. ఇప్పుడు పక్షిరాజు యొక్క అభిషేకముతో దిగి వచ్చిన కాలం ఏదంటే లవోదికీయ సంఘకాలమై ఉంది. హల్లెలూయా. ఈ యొక్క సంఘకాలానికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుని యొక్క సింహాసనం పక్కన ఉన్న ఈ పక్షిరాజు అభిషేకం భూమిపైకి దేవుని యొక్క వధువుపైకి ఈ యొక్క అభిషేకం వస్తూ ఉంది. పక్షిరాజు అది చూడండి. ఈ యొక్క పక్షిరాజు యొక్క అభిషేకం పొందుకున్న ఈ సంసోను మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాడు. అంటే ఎగురుచున్న పక్షిరాజు కాలానికి చెందిన వ్యక్తి ఎవరంటే సంసోను అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు అంత్యకాలంలో ఎగురుచున్న పక్షిరాజుకి అభిషేకం ఎప్పుడైతే దిగుతుందో అదే సంసోను యొక్క పునరుద్ధరణ కాలమై ఉన్నది, అదే పెంతెకొస్తు కాలమై ఉన్నది. ఇప్పుడు ఈ పక్షిరాజు ఎలాంటిదంటే, ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఈ పక్షిరాజు ఎలాగంటే ముసలిదైపోయింది అనుకోండి. ఈ పక్షిరాజు ముసలిదైపోయింది అనుకోండి, ఎత్తైన పర్వతాల్లోకి వెళ్ళిపోద్దాం. ఒక మంచి బండ చూసుకుంటారు, ఆ బండ చూసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ ముసలిదైపోయిన ముక్కుని ఆ బండకేసి దబ్బేరు కొట్టేసుకుంటుందని, రక్తం వచ్చేదాకా కొట్టేసుకుంటుంది. ఆ రక్తం వచ్చి ఆ ముక్కంతా ఊడిపోయేలా కొట్టేసుకుంటుంది. ఆ కాళ్ళు వేసుకుని బండకేసి కొట్టేసుకుంటుంది గట్టిగా. బండకేసి గట్టిగా కొట్టేసిన అటు ఇటు ఆ ముసలి కాళ్ళన్నీ రాలిపోయి, ఆ బూజంతా రాలిపోయి, గోళ్ళన్నీ రాలిపోయేదాకా గట్టిగా బాధేసుకుంటుంది. తన వీపు, తన మొత్తం చర్మం అంతా బండకేసి దబేలు బాధేసుకుంటుంది. రక్తాలు కారిపోతూ ఉంటాయండి. ఆల్మోస్ట్ మరణం వరకు వెళ్ళిపోతుంది ఆమె, ఆ యొక్క పక్షిరాజు. అప్పుడు ఎప్పుడైతే ఈ ముసలి ముక్కు, ముసలి గోర్లు, ఆ ముసలి చర్మం, ఆ యొక్క అంతా కూడా ఎప్పుడైతే ఊడిపోయిందో, పక్షిరాజు ఎప్పుడైతే అలా ఊడిపోయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసండి, నూతన చర్మంలోకి ఆ పక్షిరాజు తనను తాను రూపాంతరపరుచుకొని ఆ ముసలి ఏం చేస్తుందంటే ఒక యవ్వనస్తురాలుగా మారిపోతుంది. హల్లెలూయా. ముసలి పక్షిరాజు బండకేసి కొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసండి, యవ్వనమైన మంచి వయసులో ఉన్న పక్షిరాజులో మారి అప్పుడు మళ్ళీ వేటకొస్తుంది. హల్లెలూయా. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందండి? చూడండి, నిజంగా పక్షిరాజు నువ్వైతే, ఆ పక్షిరాజు అభిషేకం నీ మీద ఉంటే, ఈ యొక్క 7వ సంఘకాలమిక అభిషేకము, ఆ పక్షిరాజు అభిషేకము నీలో గనక ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆ యొక్క బండ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి ఎదుటికి వెళ్ళి నీ పాపములన్నిటినీ, నీ శాపములన్నిటినీ, నీ తప్పిదములన్నిటినీ, నీ భయంకరమైన పాపములన్నిటినీ ఆ బండకేసి కొట్టుకుని అది పశ్చాత్తాపడి ఆ పాపములు ఒప్పింప చేయి వరకు కూడా ఆ బండకేసి కొట్టుకుంటూనే ఉంటావు. హల్లెలూయా. అది నీ ఒప్పుకోలుకి సాదృశ్యంగా ఉందని. నువ్వు ఎప్పుడైతే బలంగా ఒప్పుకుంటున్నావో, ఆ పశ్చాత్తాపడి కన్నీటితో ఆ పాపమునంతయు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నావో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక ముసలదానిలాగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన నీవు, భయంకరమైన పాపిగా ఉన్న నీవు, భయంకరంగా కృంగిపోయిన నీవు ఇప్పుడు బలపరచబడి శక్తితో, దేవుని యొక్క ప్రభావంతో, వాక్యం యొక్క శక్తితో, పరిశుద్ధాత్మక జీవంతో యవ్వనస్తులుగా మారి విశ్వాసంతో పైకి లేచిపోతాం. హల్లెలూయా. అది ఈ కాలం యొక్క అభిషేకం, పక్షిరాజు యొక్క అభిషేకం. అది పక్షిరాజు యొక్క స్వభావం. అది ముసలిదయ్యిందంటే ఇల్లు బండకేసి కొట్టేసుకుంటారు. మనము కూడా పాపం చేసామంటే వెళ్ళిపోయి పాపిగా ఉండిపోవడం కాదు, కానీ నేను పాపం చేస్తాను, నా బతికింతే, నేను ఇలాగే ఉంటాను, నా బతికింతే, నేను పాపం నన్ను వదలదో, నేను దాన్ని వదలలేను అన్నట్టుగా కాకుండా మనం ఏం చేయాలంటే మన పాపములన్నిటినీ బండకేసి కొట్టాలి. క్రీస్తుని బండకేసి నువ్వు ఎప్పుడైతే కొడతా ఉన్నావో, క్రీస్తు గాని బండకేసి, నీ యొక్క బండకేసి ఆ పాపములన్నీ కొట్టి నీ ప్రధానమైన మంచి ఒప్పుకోలు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో, నీ ఒప్పుకోలు పని ప్రధాన యాజకుడుగా ఆయన దిగుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ కొట్టుకుంటా ఉన్నాడు సంసోను. ఆయన పక్షిరాజు అయి ఉన్నాడు, ఆయన ఈగలై ఉన్నాడు,
పక్షిరాజుకి అభిషేకం సంసోను మీద ఉంది. ఇప్పుడు ఆ పక్కన ఉన్న 2 బండలకేసి గట్టిగా కొట్టుకున్నాడు. ప్రభువా, వన్స్ మోర్ లార్డ్, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను చాలా బలహీనుణ్ణి, నేను పెద్ద పాపం చేశాను, నీ వాక్యమునకు వ్యతిరేకంగా మారాను, నీ యొక్క పాపం, నీ యొక్క వాక్యమునకు నీవు చేయొద్దన్న పని చేసి గుండు కొట్టిచ్చేసుకున్నాను, నువ్వు చేయొద్దన్న పని చేశాను, త్రాగాను, స్త్రీల జోలికి వెళ్ళాను, వ్యభిచారిని అయిపోయాను, భయంకరంగా నీ వాక్యమునకు వ్యతిరేకంగా అనేకమైన పాపాలు మూట కట్టుకున్నాను నేను. ప్రభువా, ప్లీజ్ వన్స్ మోర్ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్కసారి నాకు పరిశుద్ధాత్మ పునరుద్ధరణ నాలో ఒక్కసారి కలుగు చేయి. నేను పాపం నొప్పుకుంటా ఉన్నాను, నా దోషం నొప్పుకుంటా ఉన్నాను, నా మలినమంతా కడుగు, నా అతిక్రమం అంతా కడుగు, నా పాపం అంతా కడుగు, నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నాను. ప్లీజ్ లార్డ్, వన్స్ మోర్ లార్డ్. హల్లెలూయా. బండకేసి కొట్టుకుంటా ఉన్నాడు అక్కడ సంసోను. ఎప్పుడైతే అలా కొట్టుకుంటా ఉన్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అతని మీదకి వచ్చిందో 2 శక్తిని పొందుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆ యొక్క ఓడ బెరుకుని మరలా ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే రూపాంతరపరచబడి ఆ యొక్క నూతన ఉత్సాహం, నూతన యవ్వనం పొందుకుంటుంది. అందుకే పక్షిరాజుకి యవ్వనం క్రొత్తదగునట్లుగా నీ యవ్వనము క్రొత్తదగునుగాక అంటా ఉన్నాడు. హల్లెలూయా. పక్షిరాజు ముసలిగా వెళ్ళి యవ్వనస్తులుగా మారిపోతుంది. ఈరోజు మనం ముసలోలుగా, బలహీనులుగా, ఒక పాపిగా, ఒక లోకస్తుడిగా మనం ఉండిపోవడం కాదు. కానీ మనం ఎప్పుడైతే బండకేసి కొట్టుకుంటా ఉన్నామో, క్రీస్తు కేసు మనం కొట్టుకుంటా ఉన్నామో, క్రీస్తు దగ్గర మన పాపాలు మలినాలు ఒప్పుకుంటా ఉన్నామో, దేవుడు కూడా మనం రూపాంతరపరుస్తూ ఉన్నాడు. ఆయన ఒక నిజమైన ఒక క్రైస్తవుడు క్రొత్త జన్మ పొందుకోవడమే రూపాంతరపరిచే శక్తి పొందుకోవడం. ఇప్పుడు పక్షిరాజు తుఫాన్లకు ఎదురెళ్తుంది, బండ సందుల్లో ఎగురుతుంది, పర్వతాలపైన ఎగురుతుంది, 2 రెక్కలపైన అపారమైన నమ్మకంతో ఉంటుంది. అది పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 రెక్కలతో క్రీస్తు అనే బండ సందుల్లో ఆ పక్షిరాజు ఎగురుతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు పక్షిరాజు బండ సందుల్లో ఎగురుతుందంట. అంటే బండ సందులు అంటే ఎక్కడ అనుకున్నారు? క్రీస్తు యొక్క లేఖనాల్లో ఎగురుతూ ఉంటావు నువ్వు, బైబిల్ యొక్క లేఖనాల ప్రత్యక్షతతో ఎగురుతూ ఉంటావు నువ్వు, విశ్వాసంతో ఎగురుతూ ఉంటావు నువ్వు. దేవుని యొక్క పర్వతాల పైన, పర్వతాలు ఏముందండి ఈ కాలమే ప్రవక్త బోధించాడు. ఆ పర్వతం పైన ఆకర్షణ ఏమిటి? ఆ పర్వతం పైన ఆకర్షణ ఏంటి? నువ్వు పర్వతాల పైన ఎగురుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యమునకు నీవు ఆకర్షించబడతా ఉన్నావు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, నా తండ్రి నన్ను ఆకర్షించకుండా ఎవరు నా ఎదుగు రాలేరు అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ పర్వతాలపై నువ్వు ఎగురుతూ ఉంటావు నిజమైన పక్షిరాజుకి అభిషేకం పొందుకుంటే. ఇప్పుడు ఈ సంసోను ఎలా ఉన్నాడంటే, ఆయన ఎత్తబడ్డాడు, చనిపోయి ఎత్తబడ్డాడు, హతసాక్షి అయిపోయి ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, సంసోను 1,44,000 మందికి ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. సంసోను ఒక వధువుకు మాదిరిగా ఉన్నాడు, సంఘానికి మాదిరిగా ఉన్నాడు. ఎలాంటి సంఘం అంటే, ఆ ఎత్తబడే హతసాక్షులుగా అయిపోయి ఎత్తబడే ఆ 1,44,000 మంది యూదులకు ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. వాళ్ళు హతసాక్షులు అయిపోయి అప్పుడు వాళ్ళు ఎత్తబడతారనమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన దేవుని యొక్క భార్యకు పరిచారకులుగా 1,44,000 మంది వస్తూ ఉన్నారు. దేవుని యొక్క భార్యకు ఈ 1,44,000 మంది పరిచారకులు అనమాట. ఇజ్రాయేల్ ప్రజలే దేవుని యొక్క భార్యకు పరిచారకులకు వస్తూ ఉన్నారు. 1,44,000 మందిని ఎన్నుకున్నారు దేవుడు. ఆ 1,44,000 మందిని ఎన్నుకుని, ఆ ఎన్నుకున్నబడిన 1,44,000 మంది క్రీస్తుకు పరిచారకులుగా ఉన్నారు. చూడండి, ఎస్తేరుకి చెలికెత్తులు ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఉంటారు, ఎస్తేరుకి చెలికెత్తులు ఉంటారు. ఆ చెలికెత్తులు ఏం చేస్తారంటే ఎస్తేరుకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క 1,44,000 మంది అన్య వధువుకు చెలికెత్తులుగా వస్తూ ఉన్నారు. హల్లెలూయా. 1,44,000 మంది ఎలాంటి వాళ్ళండి? అన్య వధువుకు చెలికెత్తులుగా వస్తూ ఉన్నారనమాట, పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సమయంలోనే ఇజ్రాయేల్ ప్రాంతంలో రూత్ అనే ఒక అన్యజనురాలు ఉంది. ఆమె నయోమి ద్వారా యెరూషలేములో ప్రవేశించింది. ఆమె కోతకాలంలో యెరూషలేములోకి వచ్చింది, బోయజును కలుసుకుంది. రూతు వధువుకు మాదిరిగా ఉన్నది. మరణించిన భర్తకు బదులుగా ఒరిజినల్ సంతానం తీసుకొని రావడానికి
బోయాజును రూతు ఎలాగైతే కలిసిందో అలాగే ఈరోజు నిజమైన వధువు దేవుని యొక్క సంతానాన్ని తీసుకురావడానికి, నిజమైన క్రీస్తు యొక్క సంతానాన్ని భూమిపైకి తీసుకురావడానికి ఈమె కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని కలవబోతా ఉంది. ఆ నయోమి ఎవరో కాదు, ఈ కాలం యొక్క ప్రవర్త ఏలియా ఉన్నాడు. ఆ ఏలియా అనే ప్రవర్త ద్వారా ఈరోజు అన్య వధువు నిజమైన ఆత్మ సంబంధమైన కొత్త యెరూషలేములో ప్రవేశిస్తా ఉంది. ఈమె కొత్త యెరూషలేములో ప్రవేశిస్తా ఉంది, కోతకాలంలో ప్రవేశిస్తా ఉంది. బోయాజ్ అనే నిజమైన క్రీస్తుని రూతు కలుసుకుంటా ఉంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ బోయాజ్ ద్వారా దావీదు అనే సంతానము బయటకు వచ్చింది. దావీదు కుమారుడిగా దావీదు ఎందుకు వస్తున్నాడంటే, దావీదు 1000 ఏళ్ల పరిపాలనకు ఒక మాదిరిగా ఉన్నాడు, సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. బోయాజు రూతు కలిసినప్పుడు ఎవరు పుట్టారండి? ఆ యొక్క వంశావళి దావీదు వచ్చాడు. అదే సమయంలో యెరూషలేములో ఎవరున్నదంటే అన్న ఉంది, అది ఇజ్రాయేల్ దేశం. ఈ ముగ్గురు ఒకే సమయంలో జీవించిన వ్యక్తులు. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? కొంచెం సబ్జెక్ట్ పట్టుకోండి. సంసోన్, రూతు, అన్న, వీళ్ళ ముగ్గురు కూడా ఒకే సమయంలో ఆ యెరూషలేం దేశంలో ఉన్నారు. ఇప్పుడు సంసోను, రూతు, అన్న ఎవరికి జన్మనిచ్చిందంటే సమూయేలుకి జన్మనిచ్చింది. రూతు ఎవరికి జన్మనిచ్చిందంటే దావీదుకి జన్మనిచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారండి? సంసోను ఒక సంఘ సంస్కర్త అయి ఉన్నాడు, పునరుద్ధరించబడిన సంఘ సంస్కర్త. అంటే ఈయన దేనికి మాదిరిగా ఉన్నాడంటే 1,44,000 మంది యూదులకు సాదృశ్యంగా ఉన్నాడు సంసోను. ఇప్పుడు ఈ కాలానికి కొత్త నిబంధనలో, పాత నిబంధనలో సంసోను, కొత్త నిబంధనలో 1,44,000 మంది యూదులకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు దావీదుకి సాదృశ్యం, దావీదుకి అన్నది. దావీదు ద్వారా 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబోతా ఉన్నాడు. దావీదు కుమారుడు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరండి? దావీదు కుమారుడు క్రీస్తు అయి ఉన్నాడు. అంటే దావీదు యొక్క యోధా గోత్రంలో నుంచే దావీదు వచ్చాడు. యెస్సీయా దావీదుని కన్నాడు, దావీదు ఆ యొక్క సొలొమోను కొన్నాడు. అందులో నుంచి అలాగే క్రీస్తు వచ్చాడు. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన మాదిరిగా ఉన్నాడు. క్రీస్తే 1000 ఏళ్ల పరిపాలన పరిపాలించే వ్యక్తి. ఈ సమూయేలు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ సమూయేలే దావీదుని అభిషేకించాడు. అవునండి, ఈ సమూయేలే దావీదుని అభిషేకించాడు. దావీదుని అభిషేకించిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమె పూర్తిగా ఈ ముగ్గురు కూడా ఒక మనుష్య కుమారుని ప్రత్యక్షతకు మాదిరిగా సాదృశ్యంగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సంసోనేమో దేవుని కుమారుడై ఉన్నాడు, అన్న ఏమో రూతు తీసుకొచ్చిన వ్యక్తి ఏమో దావీదు అయి ఉన్నాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యంగా ఉన్నాడు, ఇతను మనుష్య కుమారుడు. అన్న తీసుకొచ్చిన వ్యక్తి ఏమో ఇతను రూతు ద్వారా వచ్చిన దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు కాదు, దావీదు కుమారుడు. అన్న తీసుకొచ్చిందేమో దేవుని కుమారుని తీసుకొచ్చింది. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఇవి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా కొంచెం మీకు అర్థం అవ్వాలి. దేవుని కుమారుడు అంటే ఏంటి, దావీదు కుమారుడు అంటే ఏంటి, మనుష్య కుమారుడు అంటే ఏంటి,
ముందు మనం ముద్రలో నేర్చుకుంటాం కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని కూడా పరిశీలిద్దాం. ఒక్కొక్కటి అన్ని కూడా తెలుస్తాయి. దేవుని కుమారుడు అంటే ఏంటి, దావీదు కుమారుడు అంటే ముగ్గురు కుమారులు ఉన్నారు బైబిల్లో. ముగ్గురు కుమారులు ఎవరంటే ఒకటేమో దేవుని కుమారుడు, ఒకటేమో మనుష్య కుమారుడు, మూడోది దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు కుమారుడు 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడుగా ఉంటాడు. దేవుని కుమారుడు అంటే మొదటి రాకడలో జరిగిన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే ఆ యొక్క దేవుని కుమారుడు అంటే సంఘకాలంలో ఉన్నాడు. ఈయన సంఘకాలాల్లో దేవుని కుమారుడు ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. అందుకే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ఏమని చెప్పుకున్నాడు, నేను మనుష్య కుమారుని అన్నాడు. నేను మనుష్య కుమారుని అని చెప్పాడు. అంటే సంసోను ఒక మనుష్య కుమారుని ఉత్పత్తి చేశాడు. మనుష్య కుమారుడు పరిచయం ఎప్పుడు జరుగుతుందంటే ఈ యొక్క 1,44,000 మంది పునరుద్ధరించడానికి ముందుగా దేవుడు ఈ యొక్క సంసోనికి అన్నాకి మధ్యలో రూతు ఉంది. హల్లెలూయా. ఈ అన్నాకి వీళ్ళ ముగ్గురు ఒకేసారి భూమి మీద ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికి మధ్యలో రూతు ఉంది. వీళ్ళిద్దరు ఈమె ఇజ్రాయేలురాలే, ఇతను ఇజ్రాయేలుడే. కానీ ఈమె ఇజ్రాయేలురాలు కాదు. రూతు ఇజ్రాయేలురాలు కాదండి. రూతు ఒక అన్యురాలు. రూతు ఒక అన్యురాలు అయితే నయోమి ద్వారా ఒక అన్యురాలు ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించి సల్మాను పెళ్లి చేసుకోవడం ద్వారా, బోయాజును పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె కూడా ఇజ్రాయేలురాలుగా మారింది. హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుడు మన ఇజ్రాయేలు కాదు, మనం అన్యజనులు. రూతు యొక్క స్థానంలో మనం ఉన్నాం. మనం కూడా అన్యజనులమై ఉన్నాం. అయితే క్రీస్తును మనం పెళ్లి చేసుకోవడం ద్వారా, క్రీస్తుకు భార్య అగుట ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అన్యజనుల దేశంలో ప్రాముఖ్యమైన స్థానంలో మనం వెళ్తున్నాం. హల్లెలూయా.